హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ మ్యాగ్నెట్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. వ్యూవర్స్, మీరు ఇంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. దీనివల్ల మీరు ఫ్యూచర్లో వచ్చేటువంటి టెక్ అప్డేట్స్ ఈజీగా పొందుతారు. వ్యూవర్స్, నేను మీకు ఈ వీడియోలో డడ్డు అనే అప్లికేషన్ గురించి వివరించబోతున్నాను. ఈ అప్లికేషన్ మీకు ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది. ప్లేస్టోర్లో ఇదే అప్లికేషన్ మీ నేమ్ మీద చాలా అప్లికేషన్స్ అనేవి ఉన్నాయి. మీరు జెన్యూన్ అప్లికేషన్ కావాలంటే నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ని ఫాలో అప్ అయ్యి మీరు ఆ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి. నేను మీకు ఇప్పుడు ఈ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఈ అప్లికేషన్ ఇంటర్ఫేస్ చూడండి. మీరు ఈ అప్లికేషన్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు అప్లికేషన్లో డిఫరెంట్ టాస్క్ని చూడొచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు డిఫరెంట్ టాస్క్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ పైన మీకు ఒక టాస్క్ కనిపిస్తుంది, ట్రేడ్ బుల్స్ అని. ఈ టాస్క్ని మీరు కన్వర్ట్ చేయడం ద్వారా 3 రూపీస్ని ఎర్న్ చేయవచ్చు. కింద డ్రూమ్ అనే ఒక టాస్క్ ఉంది. ఈ టాస్క్ని మీరు కన్వర్ట్ చేయడం ద్వారా 3 రూపీస్ని ఎర్న్ చేయవచ్చు. ఇక్కడ ఐవరీ ఆఫర్ అని ఉంది. ఇది డిఫరెంట్ సంబంధించింది అనమాట. ఇది ఒక ఆఫర్. ఈ ఆఫర్ని ట్రై చేయడం ద్వారా మీరు 2 రూపీస్ని ఎర్న్ చేయవచ్చు. అలాగే మీరు ఇక్కడ చూడండి, ఈజీ పాలసీ హెల్త్ అని ఉంది కదా. ఈ ఆఫర్ని కంప్లీట్ చేయడం ద్వారా మీకు 2 రూపీస్ అనేది వస్తుంది, క్రెడిట్ అవుతుంది లడ్డు వ్యాలెట్లో. అలాగే మీరు చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. అంటే ఈ డిఫరెంట్ అప్లికేషన్కి డిఫరెంట్ మనీ అనేది మీకు దొరుకుతుంది. ఇక్కడ చూడొచ్చు, ఈ ట్రేడ్ బుల్స్ అనే ఒక టాస్క్ యొక్క డీటెయిల్స్ మనం చూద్దాం ఇప్పుడు. ఇక్కడ మీరు అది ఓపెన్ చేయగానే మీ ఇక్కడ రిడైరెక్ట్ అని అవుతుంది. అంటే మీరు ఈ టాస్క్ని మీరు బ్రౌజర్ ద్వారా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ గెట్ ఇట్ మీద ట్యాప్ చేయడం ద్వారా మీరు ఆ టాస్క్ని కంప్లీట్ చేయవచ్చు. ఇక్కడ బ్రౌజర్లో ఓపెన్ చేసి మీరు ఆ టాస్క్లో ప్రొవైడ్ చేసిన డీటెయిల్స్ని ఫాలో అప్ అవ్వడం ద్వారా మీరు 3 రూపీస్ ఎర్న్ చేయవచ్చు. ఇక్కడ ఆ టాస్క్ డీటెయిల్స్ అనేది చూడండి. ఈ టాస్క్ని ఎలా కంప్లీట్ చేయాలో ఇక్కడ వాళ్ళే మీకు ఇచ్చారు. ఎంటర్ ద వ్యాలిడ్ డీటెయిల్స్ లైక్ నేమ్, ఈమెయిల్ అండ్ నెంబర్ అండ్ వెరిఫై ఓటీపీ టు గెట్ యువర్ రివార్డ్ అని ఉంది. మీరు ఆ టాస్క్ని బ్రౌజర్ ద్వారా ఓపెన్ చేసి మీ నేమ్ అలాగే ఈమెయిల్ ఐడిని అలాగే నెంబర్ని ఎంటర్ చేసి మొబైల్ నెంబర్ని అలాగే ఆ మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మీకు 3 రూపీస్ అనేది లడ్డు వ్యాలెట్ క్రెడిట్ అయిపోతుంది. ఇక్కడ డ్రూమ్ అని ఇంకో అప్లికేషన్ ఉంది కదా, ఈ అప్లికేషన్ మీద ట్యాప్ చేసి చూపిస్తాను మీకు ఈ అప్లికేషన్ ఎలా ఉంటుందో. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ క్లిక్ ఆన్ మెనూ ఆప్షన్స్ అండ్ రిజిస్టర్ ఇన్ ద యాప్, వెరిఫై ఓటీపీ, రివార్డ్ విల్ బి క్రెడిటెడ్ ఇన్ 6 hours అని ఉంది కదా. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ అప్లికేషన్ డిఫరెంట్గా ఉంది. ఇంతకుముందు అప్లికేషన్ ఏమో బ్రౌజర్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ మీద రిజిస్టర్ మీద ట్యాప్ చేస్తే మీకు గూగుల్ ప్లే స్టోర్కి రిడైరెక్ట్ అయిపోతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, రిజిస్టర్ మీద ట్యాప్ చేయడం ద్వారా మీరు గూగుల్ ప్లే స్టోర్కి రిడైరెక్ట్ అయిపోతారు. అలా కాకుండా కొన్ని ఆఫర్స్ అనేవి ఇక్కడ మీకు ఇన్స్టాల్ అని వస్తుంది. ఆ ఇన్స్టాల్ మీద ట్యాప్ చేయడం ద్వారా మీరు ఇన్స్టాల్ చేసుకొని మనీ ఎర్న్ చేయవచ్చు. అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కింద చాలా ఉన్నాయి అప్లికేషన్. మీకు ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే మీకు చాలా టాస్క్స్ అనేవి వస్తాయి. అట్లా చాలా టాస్క్లను కంప్లీట్ చేయడం ద్వారా మీరు ఈజీగా చాలా ఎక్కువ అమౌంట్ ఎర్న్ చేయవచ్చు. నేను ఆల్రెడీ చాలా టాస్క్స్ని కంప్లీట్ చేస్తున్నాను కాబట్టి నాకు కొన్ని టాస్క్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో 3 హారిజాంటల్ బార్స్ ఉన్నాయి కదా, దాని మీద ట్యాప్ చేయండి. టాప్ లెఫ్ట్ సైడ్లో దాని మీద ట్యాప్ చేయడం ద్వారా మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఆఫర్ వాళ్ళని ఫస్ట్ ఆప్షన్ ఉంది. దాని మీద ట్యాప్ చేయడం ద్వారా మీరు ఆఫర్ వాళ్ళకి ఎంటర్ అవుతారు. ఇక్కడ రెఫర్ అండ్ ఎర్న్ ఉంది. ఇక్కడ రెఫర్ అండ్ ఎర్న్ మీద ట్యాప్ చేస్తే మీకు ఒక రెఫర్ లింక్ అనేది కనిపిస్తుంది. ఆ లింక్ని మీరు మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి మీరు ఎక్కువ అమౌంట్ అనేది ఎర్న్ చేయవచ్చు. ఇక్కడ క్లెయిమ్ షేర్ రివార్డ్ అని ఉంది కదా. ఒకవేళ మీరు మీ ఫ్రెండ్స్కి అమౌంట్ రెఫర్ చేసిన తర్వాత మీకు అమౌంట్స్ రాలేదనుకో, అప్పుడు మీరు ఇక్కడ మీ ఫ్రెండ్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై క్లెయిమ్ మీద ట్యాప్ చేసినట్టయితే మీరు ఆ అమౌంట్ని మీరు ఎర్న్ చేయవచ్చు, రెఫరల్ అమౌంట్ని. అయితే మీరు ఇక్కడ ఇంకా చాలా వ్యాలెట్స్ ఉంటాయి. వ్యాలెట్ మీద ట్యాప్ చేసినట్టయితే మీరు లడ్డు వ్యాలెట్ని చూడవచ్చు. వ్యాలెట్లో ఎంతమంది ఉన్నది మీరు చూసుకోవచ్చు. ఇక్కడ వ్యాలెట్ హిస్టరీ ఉంది కదా, ఈ వ్యాలెట్ హిస్టరీలో మీరు ఎన్ని ఆఫర్స్ కంప్లీట్ చేశారు, ఏ టాస్క్స్కి ఎంతెంత మనీకి మీరు ఎర్న్ చేశారు అనేది మొత్తం హిస్టరీ అనేది ఉంటుంది. ఇక్కడ మై ప్రొఫైల్ ఉంది కదా, ఇక్కడ మై ప్రొఫైల్ మీద ట్యాప్ చేయడం ద్వారా మీ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. మీరు అక్కడ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ ఎంటీగా ఉంటుంది. మీ ఫస్ట్ టైం రిజిస్టర్ అయినప్పుడు ఆ ప్రొఫైల్లో మీ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు, సపోర్ట్ అని చెప్పి ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేసి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు వాళ్ళకి మెయిల్ చేయవచ్చు. ఇక్కడ సపోర్ట్లో వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు మీకు ఏమంటే రెస్పాన్స్ ఇస్తారు. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ వ్యాలెట్ హిస్టరీ మీద నేను ట్యాప్ చేస్తున్నాను. నా వ్యాలెట్ హిస్టరీ మీకు చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు, నేను టోటల్ నా లడ్డు యాప్ ద్వారా నేను టోటల్గా 628 రూపీస్ని ఎర్న్ చేశాను. మీకు ఇక్కడ చూడొచ్చు, లేటెస్ట్గా నేను ఒక ఆఫర్ని కూడా కంప్లీట్ చేశాను. ఆ ఆఫర్కి నాకు 2 రూపీస్ అనేది కూడా క్రెడిట్ అయింది. ఇక్కడ యూనో కాయిన్ అనే ఒక ఆఫర్ని నేను టాస్క్ని కంప్లీట్ చేశాను. ఇక్కడ చూడొచ్చు, స్పోర్ట్స్ సోషల్ అని చెప్పి ఇంకో టాస్క్ని కంప్లీట్ చేశాను. దాని కూడా 2 రూపీస్ క్రెడిట్ అయింది. ఇక్కడ ఏషియన్ పెయింట్ స్మార్ట్ కేర్ అని కూడా ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, దానికి నేను 3 రూపీస్ని ఎర్న్ చేశాను. ఇక్కడ బిగ్ బాస్ సీజన్ 10 అని ఉంది. ఈ టాస్క్ కూడా నేను కంప్లీట్ చేయడం ద్వారా మాకు 2 రూపీస్ అనేది లభించింది. ఇక్కడ మీరు చూడవచ్చు, చాలా అప్లికేషన్స్ నేను కంప్లీట్ చేయడం ద్వారా నేను చాలా అమౌంట్ అనేది ఎర్న్ చేశాను. ఇక్కడ ఒక సర్వే కూడా వచ్చింది నాకు. ఇక్కడ చూడొచ్చు, మీకు సర్వే చూడొచ్చు. ఈ సర్వేని కంప్లీట్ చేయడం ద్వారా నాకు 5 రూపీస్ కూడా
లడ్డు వ్యాలెట్లో క్రియేట్ అయిపోయింది. అయితే ఇక్కడ నా టోటల్ ఎర్నింగ్స్ 628 రూపీస్గా ఉంది. ఇప్పుడు నా కరెంట్ బ్యాలెన్స్ అనేది లడ్డు వ్యాలెట్లో 27 రూపీస్ .3 అనేది ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు నాది మీరు ఈ అమౌంట్ని కానీ రిడీమ్ చేసుకోవాలనుకుంటే మీరు వ్యాలెట్ ఇక్కడ మీకు అమౌంట్ కనిపిస్తుంది కదా, ఆ అమౌంట్ మీద ట్యాప్ చేయండి. ఈ అమౌంట్ మీద ట్యాప్ చేయగానే మీకు ఇక్కడ పేటిఎం ఈమెయిల్ ఆర్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ మీరు మీ పేటిఎం అకౌంట్లో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి, లేదా మీ ఈమెయిల్ అడ్రస్ని ఇవ్వండి. ఇక్కడ మీకు ఎంత అమౌంట్ సెండ్ చేసుకోవాలనుకుంటారో అంత అమౌంట్ని ఇక్కడ టైప్ చేయండి. ఇక్కడ మీరు మినిమం ట్రాన్స్ఫర్ అమౌంట్ని మీరు చూడొచ్చు, ఇక్కడ 20 రూపీస్గా ఉంది. 20 రూపీస్ కన్నా తక్కువ ఉంటే మీరు ట్రాన్స్ఫర్ చేసుకోలేరు. ఇక్కడ మీరు కింద ఇంకొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు. మీరు ఈ అప్లికేషన్ ద్వారా ఏం చేసినటువంటి మనీని ఉపయోగించుకొని ప్రీపెయిడ్ రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు. అలాగే డిటిహెచ్ రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు, పోస్ట్ పెయిడ్ రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు. మీకు ఇక్కడ మీరు ఇక్కడ పేటిఎం ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా రీఛార్జ్ చేసుకోవాలన్నా మీకు మినిమం ఇక్కడ 20 రూపీస్ కన్నా ఎక్కువ ఉండాలి, లేదా 20 ఉండాలి. ఇక్కడ మీకు ట్రాన్స్ఫర్ ఫీజు కూడా అప్లై అవుతుంది. ఇక్కడ నేను మీకు ఇప్పుడు నా మనీని నేను రీఛార్జ్ చేసుకోవాలనుకోవట్లేదు, నేను పేటిఎంకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను మీకు ఆ ప్రూఫ్ కూడా చూస్తాను. ఇప్పుడు నేను ఆల్రెడీ నా పేటిఎం వ్యాలెట్ ఉన్నటువంటి మనీని మీకు చూపిస్తాను చూడండి. ట్రాన్స్ఫర్ చేసుకునే ముందు ఇక్కడ నా పేటిఎం వ్యాలెట్లో ఉన్నటువంటి మనీని చూపిస్తాను. ఇక్కడ నా పేటిఎం వ్యాలెట్లో ఉన్నటువంటి మనీని మీరు చూడండి, 1026 రూపీస్ అనేది ఉంది. మీరు చూడొచ్చు ఇక్కడ 1026 రూపీస్ అనేది ఉంది. ఇప్పుడు నేను లడ్డు వ్యాలెట్ ద్వారా నా పేటిఎం వ్యాలెట్లోకి నేను మనీని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను చూడండి. ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోగానే నేను మీకు నా అప్డేటెడ్ బ్యాలెన్స్ని కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను చూడండి, 88514432. మీరు మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయండి, ఎందుకంటే తప్పు నెంబర్ ఎంటర్ చేస్తే అమౌంట్ అనేది అమౌంట్ మొత్తం వేరే నెంబర్కి వెళ్ళిపోతుంది, తర్వాత మీరు ఏమి చేయలేరు. అందుకని చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ మొబైల్ నెంబర్ని, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒకసారి నెంబర్ని చెక్ చేసుకోండి మీరు ఎంటర్ చేసిన తర్వాత. ఇక్కడ మీరు అమౌంట్ ఎంటర్ చేయండి, మీరు ఎంత అమౌంట్ మీరు పేటిఎం ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నారో అంత అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇక్కడ ఎంటర్ చేయండి. మీరు మినిమం వ్యాలెట్లో ఉన్నటువంటి మనీని మాత్రమే పేటిఎంకి ట్రాన్స్ఫర్ చేసుకోగలరు. ఒకవేళ మీ దగ్గర అంతకన్నా ఈ 20 రూపీస్ కన్నా తక్కువ అమౌంట్ ఉంటే మాత్రం మీరు ట్రాన్స్ఫర్ చేసుకోలేరు. మీరు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను 27 రూపీస్ని నేను ఎంటర్ చేసాను. ఇక్కడ నేను సెండ్ చేసుకుంటున్నాను చూడండి. ఇక్కడ ఎంటర్ అమౌంట్ ఉంది కదా, సెండ్ చేసేస్తున్నాను. ఇక్కడ సెండ్ ఆల్ మీద ప్రెస్ చేస్తే మీ ఎంత అమౌంట్ ఉందో అంత మొత్తం కూడా సెండ్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు సెండ్ ఆల్ మనీ టు పేటిఎం అని వచ్చింది కదా, సెండ్ ఆల్ మీద ప్రెస్ చేయగానే ఇక్కడ మీరు చూడొచ్చు 10% ట్రాన్సాక్షన్ ఫీ అనేది కట్ అవుతుంది 27 రూపీస్లో నుంచి. ఇక్కడ నేను ట్రాన్స్ఫర్ మీద ట్యాప్ చేయగానే నాకు ఈ అమౌంట్ మొత్తం పేటిఎంలోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మీరు చూడొచ్చు ఇక్కడ ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్ అని వస్తుంది, కానీ ఇక్కడ మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. మళ్ళీ వస్తుంది 8851443227. ఇక్కడ ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్ వస్తుందంటే 10% ఫీజు కన్నా తక్కువ ఉన్నట్టు అనమాట. 10% ప్రాసెసింగ్ ఫీ అనేది కట్ అవుతుందని చెప్పాను కదా. అంటే ఇక్కడ మనం ఇక్కడ 25 రూపీస్ని ఎంటర్ చేద్దాం, 25 రూపీస్ని ట్రై చేద్దాం. ఇక్కడ ట్రాన్స్ఫర్ని ప్రెస్ చేద్దాం. అది ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యింది చూడండి. ఇక్కడ నాకు ట్రాన్స్ఫర్ ఫెయిల్యూర్ అని వచ్చింది. మీరు చూడొచ్చు రివార్డ్ రెడీమ్ వాల్యూ కెనాట్ బీ మోర్ దెన్ అవైలబుల్ బ్యాలెన్స్ అని చెప్పి వచ్చింది. ఇక్కడ నాకు 27.3 రూపీస్ అనేది అవైలబుల్గా ఉంది, కానీ ఎందుకు అయిందంటే ఇలా ట్రాన్స్ఫర్ ఫీ కన్నా నాకు టోటల్ అమౌంట్ ట్రాన్స్ఫర్ ఫీ కన్నా తక్కువ ఉంది. అదే నేను ఇక్కడ 22 రూపీస్ని ఎంటర్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తాను చూడండి. ఇప్పుడు ట్రాన్స్ఫర్ అవుతున్నట్టుగానే ఉంది మనీ. ఇక్కడ చూడొచ్చు మీరు ఇప్పుడు ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. యువర్ మనీ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ ట్రాన్స్ఫర్ టు యువర్ పేటిఎం అకౌంట్, ప్లీజ్ బ్రౌజ్ యాడ్స్ ఫర్ మోర్ మనీ అని చెప్పి ఇక్కడ వచ్చింది. ఓకే కార్డు మీద ప్రెస్ చేయండి. మీరు ఇక్కడ చూడొచ్చు నేను 22 రూపీస్ సెండ్ చేసుకున్న తర్వాత నాకు ఇక్కడ మిగిలిన బ్యాలెన్స్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. ట్రాన్స్ఫర్ అమౌంట్ కూడా కట్ అయిపోయింది మొత్తం. ఇక్కడ 3.1 రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ నాకు పైన ఒక నోటిఫికేషన్ కూడా వచ్చింది ఈ అప్లికేషన్ మీద. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ నాకు ఒక మెసేజ్ కూడా వచ్చింది నా అకౌంట్కి మనీ యాడ్ అయినట్టు. ఇక్కడ చూడొచ్చు పేటిఎం హ్యాస్ యాడెడ్ Rs22 ఇన్ యువర్ పేటిఎం వ్యాలెట్ ఫర్ యువర్ ట్రాన్సాక్షన్ ఎట్ ఫండ్స్ స్పాట్ కార్ప్ అని వచ్చింది. అంటే ఇది లడ్డు ద్వారా మనకు యాడ్ అయినట్టు అనమాట. అప్డేటెడ్ బ్యాలెన్స్ 1048 రూపీస్ అనేది ఉంది. ఇక్కడ నేను మీకు అప్లికేషన్లో కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ అప్లికేషన్లో ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది మొత్తం అప్డేట్ అయిపోయింది అనమాట. ఇక్కడ చూడండి ఆఫర్ వాళ్ళు ఇక్కడ కంప్లీటెడ్ అని చెప్పి వచ్చింది. ఇక్కడ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మీరు ఇప్పుడు నేను మీకు పేటిఎంలో నా అప్డేట్ అయినటువంటి బ్యాలెన్స్ని కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి.
ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ 1026 అనేది ఇంతకుముందు ఉన్నటువంటి బ్యాలెన్స్ ఇప్పుడు చూడండి, చూపిస్తాను మీకు అప్డేట్ అయినటువంటి బ్యాలెన్స్ చూడండి. ఇక్కడ 1048 రూపీస్ వచ్చింది. ఇంతకుముందే నేను 22 రూపీస్ సెండ్ చేసుకున్నాను కదా లడ్డు వ్యాలెట్ నుంచి. అయితే మీరు ఇక్కడ క్యాష్ బ్యాక్ రిసీవ్డ్ RS22 అని కూడా ఉంది కదా. ఇక్కడ మీరు చూడండి ఫన్ స్పాట్ కార్ప్ ఫర్ ఆర్డర్ నెంబర్ కూడా వచ్చింది. ఇక్కడ నాకు పేటిఎం మనీ, ఇక్కడ డేట్ టైమింగ్ కూడా వచ్చింది. అంటే నేను ఇప్పుడు లడ్డు వ్యాలెట్ మనీ అనేది నా పేటిఎం వ్యాలెట్లో యాడ్ అయిపోయింది. ఈ విధంగా మీరు కూడా లడ్డు వ్యాలెట్ను ఉపయోగించి ఫ్రీగా మనీని ఏం చేసి పేటిఎంకి ట్రాన్స్ఫర్ చేసుకొని పేటిఎం ద్వారా మీరు కావాలనుకుంటే మేము బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేకపోతే పేటిఎంలోనే ఉంచుకొని పేటిఎంలో మీ రకరకాల నీడ్స్కి తగిన విధంగా మీరు వాడుకోవచ్చు. ఇదండి ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.